హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రుతా సిస్టర్స్. ఇవాళ మ్యాంగో రోటి పచ్చడి, అది కూడా విలేజ్ స్టైల్‌లో ఎలా చేయొచ్చనేది చూసేద్దాం రండి. ముందుగా అయితే రోట్లు ఇచ్చేసుకున్న తర్వాత వేయించుకున్న జీలకర్ర కానీ, పచ్చి జీలకర్ర కానీ వేసుకోవచ్చు. అలాగే తగినంత ఎండుమిర్చీలు కూడా వేయించుకుంటే చాలా బావుంటుంది. అలా అయినా వేసుకోవచ్చు. సో, వీటి రెండిటితో పాటు అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొనేసి ఇవన్నీ బాగా నలిగేలాగా రోకలితో బాగా దంచుకోవచ్చు. మీకు రోకల్లో లేదు, మేము రోల్లో చేయలేము అనుకున్న వాళ్ళు మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. ఇదంతా బాగా నలిగి కాస్త బాగా పౌడర్‌గా అయ్యేలాగా అయితే బాగా చేసుకోవాలి. కాస్త కష్టమే ఉంటుంది గానీ రోటిలో కానీ టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. అందుకే రోటి పచ్చళ్ళంటే చాలా మందికిష్టం. సో, ఎండుమిర్చి అంతా బాగా పొడి అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక 8 ఎల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొనేసి, వెల్లుల్లి రెమ్మలు ఎప్పుడు కాస్త నలగడానికి టైం పడతాయేమో గానీ, బట్ కాస్త గట్టిగా దుద్దామనుకోండి కాస్త పేస్టీగా తయారైపోతాయి. సో, ఇప్పుడు పచ్చి కొబ్బరి మీరు ఈ విధంగా అయినా తురిమి అయినా వేసుకోవచ్చు. లేదు అంటే చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొనైనా వేసుకోవచ్చు. కానీ ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఎక్కువగా శ్రమ పడే అవసరం ఉండదు. అందుకనేసి నేను తురిమి అయితే వేసుకుంటున్నాను. మనము ముక్కలుగా అయితే కాస్త టైం పడుతుంది. మనకు ఎనర్జీ కొంతమందికైతే అబ్బా! అనిపిస్తుంది. సో, అందుకోసం అనేసి ఇలా తురిమి వేసుకోవడం వల్ల మనకి చట్నీ కూడా త్వరగా అవుతుంది. అలాగే ఇందులో ఉన్న కొబ్బరి పాలు కూడా మరింత టేస్ట్ వస్తుంది. సో, కొబ్బరి బాగా దంచుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. సో, ఇలా చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. లేదు అంటే మీరు తురుముకొనైనా వేసుకోవచ్చు. బట్ నాకైతే ఈ విధంగా వేసుకోవడం ఇష్టము. ఎందుకంటే అక్కడక్కడ మనకి పెద్దగా ముక్కలు పంటి కిందకి తగులుతాయి గదా! సో, అందుకోసమని. ఇవి బాగా అయితే కాస్త అంటే కాయ అలానే ఉండకూడదు. అలా అనేసి మరీ నలిగిపోకూడదు. జస్ట్ అది నలిగినట్లు ఉండాలి. సో, ఆ విధంగా అయితే మనము మామిడికాయ ముక్కల్ని దంచుకోవాలి. సో, అప్పుడే మనకి ఆ పులుపనేది తగులుతుంది. ఇక్కడ చూడండి నేను చేస్తుంటే సరిపోదని నేను చేస్తా అనేసి మా చిన్న పాప వచ్చి ఓ ఎగిరి పెట్టేసింది. సరే దంచవే అని ఇచ్చాను. సో, వాళ్ళ మోజు కూడా తీరిపోతుంది కదా అని చెప్పేసి. సో, తర్వాత నాకిచ్చేసింది. సో, మామిడికాయ ముక్కలు కూడా దంచుకున్న తరువాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొనేసి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే బాగా నూరుకోవాలి. సో, నూరుకున్న తరువాత ఒకసారి అయితే మీరు కారం చెక్ చేసుకోండి. లేదంటే ఉప్పు ఏమన్నా తక్కువైతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. సో, అంతా ఒకసారి కలిపేసి ఈ రోట్లో ఉన్న పచ్చనంతా తీసి ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే. సో, మనమంతా తీసేసుకున్న తరువాత ఫస్ట్‌గా ఇది చూడ్డానికి కాస్త గట్టిగానే ఉంటాది. సో, అలాంటప్పుడు మనం రోట్లో నూరిన తర్వాత ఈ వాటర్ జస్ట్ కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి పడేయకుండా ఈ వాటర్‌నయితే చట్నీలోకి వేసుకోండి. సో, అప్పుడు మనకి తగ్గట్టుగా కన్సిస్టెన్సీ కాస్త లూజ్‌గా వస్తుంది. సో, మనం ఎక్స్‌ట్రా వాటర్ వేయకోకుండా అలాగే రోట్లో ఉన్న వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఉంటుంది. సో, ఇలా ఎత్తుకున్న తర్వాత పోపెట్టుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొనేసి హీట్ అయ్యాక ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. అలాగే ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేయాలి. నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో ఉండట్టే నాకిష్టము. సో, అందుకే ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. సో, మీ చట్నీకి తగ్గట్టుగా అయితే మీరు పోపేసుకోండి. అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. అండ్ ఇవి కరివేపాకు వేగాక ఒక 3, 4 ఎండుమిర్చీలు తుంచేసుకొనేసి అయితే వేసుకోవాలి. సో, ఆయిల్ ఎలాగో హీట్ ఉంటుంది కాబట్టి స్టవ్ ఆపేస్తే ఎండుమిర్చి వేగిపోతది. మాడుకోకుండా ఉంటది. ఇప్పుడు ఈ తిరువాతలోకి మనం ఆల్రెడీ గిన్నెలో తీసి పెట్టుకున్నాం కదా మ్యాంగో పచ్చడి. సో, దాన్నంతా అయితే వేసేసి బాగా కలిపేసుకోవాలి. సో, ఇప్పుడైతే మనకు మ్యాంగో రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. సో, మీరు దీన్ని అన్నంలో కానీ, చపాతీలో కానీ, దేంట్లోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. మినిమమ్ 2 డేస్ వరకు ఉంటది. సో, తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా! అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.